ఏంటయ్యా ఏంటి వెంకటేశ్వర్లు? అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తలు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎలో చల్లవయ్యా బాబు. టంకాడా మోగింది రాని టంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. అలాగే. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై. ఆ గులాబీలు అందుకో బాబు. రేయ్ డెంకాడా, పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్, మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. హాయ్, పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? మరదే యా, మీరు ఇంకా 25 నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవ్వబడద్దా? ఆగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్ప? తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీలో ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు, ఏంటి నీకు మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కిసారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పు ఇది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాళ్ళతో కాపురం చేయాలా? ఏమండి సీఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చేజా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు, నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా, వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు.
ఏంటి సూరిబాబు నాకు చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను ఆ అనుకున్నావు? డంకోడోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు కాదు, మెల్లగా అమ్మాయిని లైన్ లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. ప్రేమ గెలుస్తాను గ్యారంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. పాతికేళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు ఓ కరడు స్తంభనగా. అమ్మయ్య. पल झपकते खो न जाना छू के कर लूं न जाने సత్య నువ్వా? అవును బే, బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒరేయ్, 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, నీలాంటి అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? తప్పే, నాదే తప్పు. చెప్పు తీసుకోవచ్చు. గుంజి, నా పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్నం నేనే ఇచ్చేదాన్ని కదా. రియల్లీ? మ్మ్. కొంచెం పక్కకి జరుగు. నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం, పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా 2 పెళ్ళాల, పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి 2 శోభనాలు. అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ 2 4 4 8 దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల. ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. టింగ్, టింగ్. ఏమైందండి? పట్టేసిందా అండి? పట్టేసింది. రండి రండి, అమ్మా, మెల్లగా అమ్మా, అమ్మా. మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లగా కూర్చోండి కూర్చోండి. ఓ, అమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా, అమ్మా. ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో. జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు వేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? అటుకి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తలెందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటి తొక్కు చూద్దాం రా. నువ్వు వెరగొట్టు చూద్దాం. ఓసి మీ పతి భక్తి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రావే చూద్దాం రా. చూద్దాం చూద్దాం, నీ పవర్ ఏంటో నేను తెలిచేస్తారా? ఆగండి ఆగండి అమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడు గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛన్ సర్జరీ నేను చేస్తాను కదా. అమ్మా, బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి తరుదుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. 2 పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు అల్లుడు?
ఇప్పుడు వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకొని చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరూ ఓ 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరూ చీర కుచ్చిళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. అమ్మో